Kudice
అద్భుతాలు చేసే యేసయ్యుండగా తరిమి 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 కట్టై తరిమి తరిమి తా తరిమి 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 కట్టై తరిమి తరిమి తా కాదరులో పెళ్ళిలోనా అయిపోయే అక్షరసం యేసయ్యా చేసిన అక్షరసం కాదరులో పెళ్ళిలోనా అయిపోయే అక్షరసం యేసయ్యా చేసిన అక్షరసం తరిమి 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 కట్టై తరిమి తరిమి తా తరిమి 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 కట్టై తరిమి తరిమి తా అయితే ఐదులు రెండు చిన్ని చేపలు వేల మందికి పంచివి 12 గంపలు ఎత్తివి వేల మందికి పంచివి 12 గంపలు ఎత్తివి తరిమి 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 కట్టై తరిమి తరిమి తా తరిమి 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 కట్టై తరిమి తరిమి తా వెరీ గుడ్. వచ్చేసిందా? మంచి వచ్చి వేల మందికి పంచివి 12 గంపలు ఎత్తివి వేల మందికి పంచివి 12 గంపలు ఎత్తివి తరిమి 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 కట్టై తరిమి తరిమి తా తరిమి 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 కట్టై తరిమి తరిమి ఒకసారి తరిమి 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 కట్టై తరిమి తరిమి తా తరిమి 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 కట్టై తరిమి తరిమి తా కాదరులో పెళ్ళిలోనా అయిపోయే అక్షరసం యేసయ్యా చేసిన అక్షరసం కాదరులో పెళ్ళిలోనా అయిపోయే అక్షరసం యేసయ్యా చేసిన అక్షరసం తరిమి 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 కట్టై తరిమి తరిమి తా తరిమి 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 కట్టై తరిమి తరిమి తా ఐదు రొట్టెలు రెండు చిన్ని చేపలు వేల మందికి పంచివి 12 గంపలు ఎత్తివి వేల మందికి పంచివి 12 గంపలు ఎత్తివి ఏదైనా ఇంకొక ఇద్దరు నాకు యూత్ నుంచి కావాలి. యూత్ జస్ట్ మన సరదా మేము ఏమి మిమ్మల్ని ఏడిపించేది కాదు, సరదా చిన్న అలా సార్ రండి సిస్టర్ లేదండి తల్లి నూరాలు అమ్మ నువ్వు వస్తావా రండి. జస్ట్ మీకు నేను ఒక చిన్న గేమ్ ఇస్తాను, ఆ గేమ్ మీరు కంప్లీట్ చేయాలి అంతేనా? ఓకే. ఇట్లా నా దగ్గర కొన్ని చాక్లెట్స్ ఉన్నాయి. పూర్వకాలం రండి సిస్టర్ పూర్వకాలం రాజులు ఉండేవారు తెలుసా, కింగ్స్ ఉండేవారు తెలుసు కదా మీకు. రాజులు ఏం చేసేవారంటే వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత ముసలి వృద్ధాప్యంకి వచ్చిన తర్వాత ఆ రాజ్యాన్ని కింద ఉన్న వారికి అప్పగించాలనుకునేవారు. ఎవరైనా బాధ్యత కలిగిన వాడు చూడండి, నేను రమ్మన్న వెంటనే మీరు వచ్చారు నేను ఏం చేయాలి చాక్లెట్ ఇవ్వాలనుకున్నాను కదా. ఆ విధంగానే ఇక్కడ కొంతమంది నేను పిలిచాను. అక్కడ కూడా రాజు గారు ఏం చేశారంటే ఒక నలుగురిని పిలిచి వీళ్ళకి నా రాజ్యాన్ని అప్పగించాలి. ఏం అప్పగించాలి? నా రాజ్యాన్ని నా తర్వాత వీళ్ళకి అప్పగించాలి. నా వైపు చూడాలి, నా వైపు చూస్తే మీకు కొన్ని తెలిస్తే తర్వాత మీరు పెద్ద అయిన తర్వాత మీరు ఎక్కడికైనా వెళ్ళిన తర్వాత మిమ్మల్ని ఏదైనా చెప్పమని అడిగారు అనుకో, నేను చెప్పే స్టోరీ చెప్పాను అనుకో, అక్కడ మీరు ఏం చేస్తారంటే మీకు చాలా క్రేజీ వచ్చేస్తారు అన్నమాట, చాలా గొప్పలు అయిపోతారు మీరు. నేను కూడా అలాగే అయ్యాను అందుకని. ఓకే. ఇప్పుడు ఇక్కడ రాజుగారు నలుగురిని పిలిచారు. రాజుగారు ఆస్థానంలో ఎవరైతే మంచిగా ఉంటారో నా వైపు చూడండి మీరు, ఎవరైతే మంచిగా ఉంటారో ఇప్పుడు ఎవరు నేను చెప్పండి, నేను కింగ్ని, నా దగ్గర పనిచేసిన మంచోళ్ళు. సో ఎవరో నలుగురు మంచోళ్ళు పనిచేస్తారు. ఆ నలుగురికి రాజుగారు ఏం చేశారంటే ఆ కాలంలో చాక్లెట్లు 5 స్టార్ లేదు, డైరీ మిల్క్ లేదు కదా, అందుకే నాకు ఏం చేశారంటే ఒక్కొక్కరికి ఒక అరటి పండు ఇచ్చాడంట. ఏమి ఇచ్చారు పిల్లలు? ఏమి ఇచ్చారు? ఆ బనానా అరటి పండు ఇచ్చారు, అరటి కాయ. ఓకేనా? ఇస్తే ఒక్కొక్కరికి మీకు ఏం తింటో తీసుకెళ్ళాలి, నువ్వు ఏం తింటో తీసుకెళ్తావు. ఫస్ట్ మీరు వచ్చారు కాబట్టి అందరికీ డైరీ మిల్క్ ఇస్తున్నారు. పర్లేదు. సో టాస్క్ ఏంటంటే ఇది తినేసేయాలి, అందుకే అడిగాను డైరీ మిల్క్ తింటా, ఏది ఇష్టం అది తిన్నాను. అదే చూడండి, ఇక్కడ కూడా సత్యం ఉండాలి. మీరు ఏం తింటే అది ఫ్రీ విల్, మీకు ఉచితంగా వచ్చింది కాబట్టి. ఓకే తమ్ముడు, ఆ చైర్ ఒకసారి పక్కెట్టినానా,
మీరున్న కూర్చి పక్కకి తీసేయండి. అన్నది హగ్గింగ్ తీస్తారా ఒకసారి? శాఖరణ కొంచెం తగ్గించండి. మీరు నా వైపు చూడండి, మీరు కూడా వినండి. వీళ్ళతో ఎవరైనా మాట్లాడారనుకోండి, DONKEY ఏంటది? వీళ్ళతో మాట్లాడండి. మీతో ఎవరైనా మాట్లాడితే వాళ్ళు DONKEY. మీరు ఎవరితో మాట్లాడారనుకోండి, ఏం చేద్దాం? MONKEY. ఓకే ఓకే, చెప్పండి ఏంటది? వాళ్ళు డాంకీ, మీరు మంకీస్. ఓకేనా? నేను ఇదే పిలుస్తాను ఇక. ఇప్పుడు మీరు కనపడే మంకీ అంటారు. ఇప్పుడు మీరు మాట్లాడితే వాళ్ళతో, మీరు మాట్లాడితే మిమ్మల్ని ఏమని పిలుస్తాను? DONKEY. నేను అనలేదు, మీరే చెప్తున్నారు అంటే. ఓకేనా? రైట్. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, నేను మీకు ఇచ్చిన చాక్లెట్స్ ఏమైతే ఉన్నాయో, రాజు గారు చెప్పిన మాట మీకు ఇచ్చిన నేను ఏమైతే ఉన్నాయో, మీరు నేను 1 2 3 4 5 అంటారు, 4 అంటారు, నేను 4 కౌంట్ చేసి 5 అంటారు. మీరు బయటికి వెళ్ళి ఎవరికి కనిపించకుండా మీరు ఏం చేయాలంటే తినేసి చాక్లెట్ ఎక్కడికి వచ్చేసేది. ఎవరు ఫస్ట్ వస్తారో వాళ్ళకి నేను ఏం చేస్తానంటే ఒక మంచి బాల్స్ ఉన్నాయి నా దగ్గర, స్మైల్ ట్యాగ్స్ ఉన్నాయి. ఓకేనా? అవి ఇస్తాను. ఓకే, నేను 1 2 3 అంటాను, అప్పుడు వెళ్ళాలి. ఓకేనా? 4 అను, 1 2 3 అంటాను. మీరు బయటికి వెళ్ళాలి, ఎవరు కనిపించకూడదు, మీతో ఎవరో మాట్లాడకూడదు, మీరు ఎవరితో మాట్లాడకూడదు. ఓకే, నేను 1 2 3 అన్న తర్వాత నేను 1 2 3 అన్న తర్వాత మీరు వెళ్ళి తినేసి రావాలి. ఓకేనా? సో ఇది గేమ్లో ఎవరో చూడకూడదు మిమ్మల్ని, మీరు ఎవరితో మాట్లాడకూడదు, వాళ్ళు మీతో మాట్లాడరు. ఇది గేమ్ రూల్. ఓకేనా? ఎవరు ఫస్ట్ వస్తారో వాళ్ళకి ఏం చేస్తారంటే మంచి స్మైల్ ట్యాగ్ ఇస్తారు. ఓకేనా? వాళ్ళు VBS ఇక్కడ మీతోనే ఉంటుంది, అది ఈ VBSలో మీరు దాన్ని గెలుచుకున్నట్లు. ఓకేనా? ఎవరు విన్ అవుతారో, నేను చెప్పిన రూల్స్ అన్ని పాటించి ఎవరు విన్ అవుతారో వాళ్ళకి ఏం చేస్తానంటే 500 రూపీస్ ఇస్తాను. ఓకేనా? నేను కొత్తవి 2 న్యూ నోట్స్ 2 నా బ్యాక్ పాకెట్లో పెట్టుకొని వచ్చాను. ఓకే, నిజమే. నేను 500 ఇస్తాను వాళ్ళకి. ఓకేనా? ఎవరు విన్ అవుతారు వాళ్ళు. రెడీ? స్టార్ట్ చేద్దామా? 1 2 3 అన్న తర్వాత రియల్గా ఇప్పుడు 1 మీరు వాళ్ళు వచ్చే వరకు మీరు ఏం చేస్తుంటారంటే చూస్తాము. ఓకే, ఈసారి రియల్గా 1 2 3 స్టార్ట్. ఎవరికి కనిపించకూడదు, మీరు వెళ్ళి ఏం చేయాలంటే తినేసి రావాలి. ఓకేనా? మౌనం కూడా మీరు అందరూ వాళ్ళు చూడకుండా వినాలి. తినేసి కంప్లీట్ చేసి రావాలి, ఎవరికి కనిపించకుండా తినేసి రావాలి. ఓకే, అక్కడ నా బ్యాగ్ వేసావా? అయ్యో, ఇస్తానన్న గిఫ్ట్ ఇవ్వాలి కదా. ఎవరికి కనిపించకుండా తినేసి రావాలని చెప్పారు. మీరు మాట్లాడుతానా మిమ్మల్ని? DON మాట్లాడిన వాళ్ళు DONKEY. ఓకే, ఫస్ట్ ఎవరు వచ్చారు? ఇప్పుడు మాట్లాడచ్చు. ఇప్పుడు డాంకీ కాదు, ఇప్పుడు మీరు PCN. ఓకే, చెప్పండి. ప్లెస్సీ ఫస్ట్ వచ్చారు. సెకండ్ ఎవరు వచ్చారు? బాబు వచ్చాడా? థర్డ్? ఓకే, ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ ఇచ్చేస్తారు. మాకు కనపడుతుంది స్మైల్. ఓకే ఓకేనా? చెప్పండి. ఫస్ట్ వచ్చింది ఎవరు వచ్చారు? ఫస్ట్ అని కొంచెం సౌండ్ తగ్గించారు. ఎవరు? ఓకే, నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెప్తాను. ఓకే, మీరు చాలా జాగ్రత్తగా వినాలి, పెద్దవాళ్ళు కూడా వినాలి. ఎందుకంటే కొన్నిసార్లు మనం చిన్నవాళ్ళ నుంచి మనం నేర్చుకుంటా ఉంటాం. ఓకే, తిన్నావా? ఎక్కడ తిన్నావు? వెరీ గుడ్. నువ్వు వెనక్కి కూర్చో. నెక్స్ట్ కూర్చోదా? కింద కూర్చో కదా. నేను కింద కూర్చుంటాను చేస్తున్నాను. నేను తిన్నావా? తిన్నావంటే రుజువేంటి? నువ్వు తిన్నావంటే నాకు ఎలా తెలుస్తుంది? తిన్నాడు కొంచెం బ్లాక్గా
తిన్నానండి. ఎవరన్నా చూసారు చూడలేదు? చూడలేదండి. వెరీ గుడ్. ఇది కూడా చూడలేకపోతే ఇది కూడా సెకండ్ ప్రైజ్ ఇవ్వాలి. వెరీ గుడ్. తోడు ఎవరు అన్నారు? మీరన్నా తిన్నావా? తినలేదు. తిన్నాను. వెరీ గుడ్. నువ్వు కూడా కూర్చోచ్చు. ఎక్కడ తిన్నావు? ఆ చివరి తిన్నా. ఓకే. నెక్స్ట్ తల్లి తిన్నావా? తినలేదు. తిన్నామంటానికి ఆధారం ఒక దాన్ని ర్యాపర్ అన్న తొక్కన్న తీసుకురావాలి. ఇంట్లో వేసాను. ఎవరన్నా చూసారక్క? చూడలేదు. ఎవరు చూడండి. ఎవరితో మాట్లాడావా? మాట్లాడలేదు. ఎవరన్నా నీతో మాట్లాడారా? మాట్లాడలేదు. అయితే కూర్చో. అలా కూర్చోండి. సో ఎవరు విన్ అయ్యారో మీరు చెప్తారు కానీ చాలా చిన్న స్టోరీ చెప్తాను మీకు. ఎవరు విన్ అయితే వాళ్ళ టక్మ లెస్ చెయ్యాలంటారు. ఓకేనా? ఫస్ట్ ఆ రాజు గారు ఏం చేశారంటే పిల్లలు, ఆంటీలు, అమ్మమ్మలు, అన్నీలు అందరికీ చెప్పాల్సి వస్తుంది. ఏం చేశారంటే పిల్లలు ఆ రోజు వాళ్ళందరినీ పిలిచి చెప్పారంట, మీరు ఎవ్వరు చూడకుండా తినేసి రావాలంటే వీళ్ళు అక్కడొకరు అక్కడ ఎవరు చూడకుండా తినేసి వచ్చారు. అయితే రాజు గారు వాళ్ళని కూడా అడిగారు, అరే మొదటి అడిగారు, అరే నువ్వు ఎక్కడ తిన్నావరా అని అడిగాడంట. అడిగితే మొదటి చెప్పాడంట, నేను ఏం చేశానంటే సార్ ఒక డార్క్ రూమ్లోకి వెళ్ళిపోయి, అంటే చీకటిగా ఉన్న గదిలోకి వెళ్ళిపోయి తలుపు వేసుకొని అటు ఇటు చూశాను. ఇలా అక్కడ ఎవరు కూడా తప్పలేదు సార్. అక్కడ నేను జాగ్రత్తగా నేను అట్టుకొని ఏం చేశాను, పీల్ చేసి తినేశాను. అక్కడ వెరీ గుడ్ రా. ఎవరన్నా నేను ఏమైతే అడిగాను, ఎవరన్నా చూసారా, ఎవరన్నా మాట్లాడారా, నువ్వు ఎవరితోన్నా మాట్లాడావంటే మాట్లాడలేదన్నారా, సరే కూర్చోమని చెప్పారు. వెరీ గుడ్. రెండోవాడిని పిలిచాడు. రెండోవాడిని ఎక్కడ తిన్నావంటే ఆడు చెప్పాడు, సార్ ఆడికి లాగానే రూములు అయితే గబుక్కుని ఎవరన్నా తలుపు తీసి చూస్తారేమో అని నేనేం చేశానంటే ఒక పాడడిపోయిన బాగుందండి, దాన్ని అడుగు భాగానికి వెళ్ళిపోయి దాంట్లో కూర్చొని చూశాను, ఎవ్వరూ కనపడలేదండి, అక్కడ కూర్చొని నేను తినేశాను. ఆ వెరీ గుడ్ రా, నీకు కూడా నా రాజ్యాన్ని ఇవ్వబోతున్నాను, ఎందుకంటే నువ్వు ఎవరో చూడలేదు కాబట్టి నువ్వు సత్యవంతుడు, నీకేం చేస్తాను, నేను నా రాజ్యాన్ని ఇస్తాను, కూర్చోను. మూడో అడిగితే ఆడి చెప్పాడంట, సార్ వీళ్ళందరూ అంతే సార్, వీళ్ళందరూ అక్కడ పాడడిపోయిన బావ దగ్గరికి ఎవడన్నా గౌక్కుని వచ్చి ఒంగుని చూస్తే కానీ నేను కనపడిపోతానని నేనేం చేసినట్టు ఒక చెట్టు పైకి వెళ్ళిపోయి దాన్ని చిటారు కొమ్మను కూర్చొని, ఎక్కడ కూర్చొని చిటారు కొమ్మను కూర్చొని నేనేం చేశానంటే అక్కడ కూర్చొని తినేసాను సార్. అటు ఇటు చూశాను, ఆకాశం పైకి చూశాను, ఎవరు నన్ను, నేను నా కాళ్ళు నొప్పులు పొట్ట పెరిగింది కనుక నేను కొంచెం ఉండలేకపోతున్నాను. మీరు ఎక్సర్సైజ్ చేస్తే నీవే నాలో అంటే ఎవరు, నీవే నాలో ముందు వెనుక అంతగా ఉన్నావు, నీ దక్షిణ హస్తం నా పైన ఉంచి ఉన్నావు, నీ సన్నిధిలో నుండి దూరముగా నేనెక్కడికి వెళ్ళగలను, నీ సన్నిధిలో నుండి దూరముగా నేనెక్కడికి వెళ్ళగలను, ఆకాశం పైకి వెళ్ళినా నీవు అక్కడ ఉన్నావు, పాతాళంలోకి వెళ్ళినా నీవు అక్కడ ఉన్నావు. కొంచెం బెడ్ అయితే నాకు అలా పొట్టరాదు. ఓకేనా? ఆకాశం పైకి వెళ్ళినా నీవు అక్కడ ఉన్నావు, పాతాళంలోకి వెళ్ళినా నీవు అక్కడ ఉన్నావు, నీ సన్నిధిలో నుండి దూరముగా నేను ఎక్కడికి వెళ్ళగలను, నీ సన్నిధిలో నుండి దూరముగా నేను ఎక్కడికి వెళ్ళగలను. తర్వాత సముద్రం పైకి వెళ్ళినా, తెలుసు కదండి సముద్రం పైకి వెళ్ళిందా, చెప్పాను కదా పడవ మీద వెళ్ళినా, సముద్రం పైకి వెళ్ళినా. నేను ఒక ప్రశ్న వేస్తున్నాను, పెద్దోళ్ళు చెప్పాలి, షార్ప్గా చెప్పాలి. ఒక బాల్ తీసుకురా తల్లి, బాల్ కావాలి, బ్యాచ్ తీసుకురా మరి పెద్దోళ్ళు కదా. సముద్రం పై పెద్దోళ్ళు అడుగుతుంది, జస్ట్ మిమ్మల్ని ఏది దాన్ని ఏమంటారు, మిమ్మల్ని ఏదో తగ్గించేయాలని కాదు, జస్ట్ మేము మోటివేట్ చేద్దాం. సముద్రం పైకి వెళ్ళినప్పుడు యేసయ్య ఉన్నారు అంటానికి బైబిల్ గ్రంథంలో ఏదైనా ఒక సూచన చెప్తారా? ఏదైనా ఒకటి అందరూ చెప్పేస్తారా? ఓకే, ఇంకా నెక్స్ట్ ఇంకోటి చెప్పండి. అంటే అందరూ చెప్తే మనం ట్రై చేద్దాం. ఒకళ్ళు నేను చెప్తానంటే, పేతురు నీటిపై భయపడినప్పుడు యేసయ్య ఏం చెప్పారంటే, తర్వాత వలలు గాలి తుఫాను వచ్చినప్పుడు ఆయన ఏం చేశారు, గర్తించారు. అంటే యేసయ్య ఎక్కడ ఉన్నారు? సముద్రం. ఓకే, సింపుల్ లాజిక్. ఆకాశం పైకి వెళ్ళాం, చెప్తాం. ఆకాశం పైకి వెళ్ళినా
అక్కడ ఉన్నావు. పాతాళంలోకి వెళ్ళిన అక్కడ ఉన్నావు. సముద్రం పైకి వెళ్ళినా నీవు అక్కడ ఉన్నావు. తుఫాను ఉన్నావు. నీ దక్షిణ హస్తం నా పైన ఉంచి ఉన్నావు. నీవే నాలో ముందు వెనుక అంతగా ఉన్నావు. నీ దక్షిణ హస్తం నా పైన ఉంచి ఉన్నావు. నీ సన్నిధిలో నుండి దూరముగా నేనెక్కడికెళ్ళగలను. నీ సన్నిధిలో నుండి దూరముగా నేనెక్కడికెళ్ళగలను. నీవే నాలో ముందు వెనుక అంతగా ఉన్నావు. నీ దక్షిణ హస్తం నా పైన ఉంచి ఉన్నావు. నీవే నాలో ముందు వెనుక అంతగా ఉన్నావు. నీ దక్షిణ హస్తం నా పైన ఉంచి ఉన్నావు. ఆకాశం పైకెళ్ళినా నీవక్కడ ఉన్నావు. పాతాళంలోకెళ్ళినా నీవక్కడ ఉన్నావు. ఆకాశం పైకెళ్ళినా నీవక్కడ ఉన్నావు. పాతాళంలోకెళ్ళినా నీవక్కడ ఉన్నావు. నీ సన్నిధిలో నుండి దూరముగా నేనెక్కడికెళ్ళగలను. నీ సన్నిధిలో నుండి దూరముగా నేనెక్కడికెళ్ళగలను. నీవే నాలో ముందు వెనుక అంతగా ఉన్నావు. నీ దక్షిణ హస్తం నా పైన ఉంచి ఉన్నావు. నీవే నాలో ముందు వెనుక అంతగా ఉన్నావు. నీ దక్షిణ హస్తం నా పైన ఉంచి ఉన్నావు. సముద్రం పైకెళ్ళినా నీవక్కడ ఉన్నావు. తుఫానులు చిక్కినా నీవక్కడ ఉన్నావు. సముద్రం పైకెళ్ళినా నీవక్కడ ఉన్నావు. తుఫానులు చిక్కినా నీవక్కడ ఉన్నావు. నీ సన్నిధిలో నుండి దూరముగా నేనెక్కడికెళ్ళగలను. నీ సన్నిధిలో నుండి దూరముగా నేనెక్కడికెళ్ళగలను. నీవే నాలో నువ్వెంత అంతగా ఉన్నావు. నీ దక్షిణ హస్తం నా పైన ఉంచి ఉన్నావు. నీవే నాలో నువ్వెంత అంతగా ఉన్నావు. నీ దక్షిణ హస్తం నా పైన ఉంచి ఉన్నావు. నీ సన్నిధిలో నుండి దూరముగా నేనెక్కడికెళ్ళగలను. నీ సన్నిధిలో నుండి దూరముగా నేనెక్కడికెళ్ళగలను. నీవే నాలో ముందు వెనుక అంతగా ఉన్నావు. నీ దక్షిణ హస్తం నా పైన ఉంచి ఉన్నావు. నీవే నాలో ముందు వెనుక అంతగా ఉన్నావు. నీ దక్షిణ హస్తం నా పైన ఉంచి ఉన్నావు. నీ దక్షిణ హస్తం నా పైన నీ దక్షిణ హస్తం నా పైన సరే నీ దక్షిణ హస్తం నా పైన ఉంచి ఉన్నావు. వేరుకొట్టి పిల్లలు వేల మందికి పంచిరి 12 గంపలు ఎత్తిరి. వేల మందికి పంచిరి 12 గంపలు ఎత్తిరి. తగదిమి 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 తా తగదిమి 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 తా. మరోసారి 5 రొట్టెలు 2 చిన్ని చేపలు వేల మందికి పంచిరి 12 గంపలు ఎత్తిరి. వేల మందికి పంచిరి 12 గంపలు ఎత్తిరి. తగదిమి 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 తా తగదిమి 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 తా. కాలాడు ఊరిలో పెళ్లి విందులోన అయిపోయే ద్రాక్షరసం యేసయ్య చేసెను ద్రాక్షరసం. కాలాడు ఊరిలో పెళ్లి విందులోన అయిపోయే ద్రాక్షరసం యేసయ్య చేసెను ద్రాక్షరసం. తగదిమి 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 తా తగదిమి 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 తా. భయమేల దిగులేల కన్నీరేల అద్భుతాలు చేసే యేసయ్య ఉండగా. భయమేల దిగులేల కన్నీరేల అద్భుతాలు చేసే యేసయ్య ఉండగా. తగదిమి 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 తా తగదిమి 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 తా తగదిమి
వెరీ గుడ్. ఇంకో పాట తెలుసా? యేసన్ అంటే ఎవరో తెలుసా? మీకు తెలుసా ఎవరు ఆయన? ఆయనే మన రక్షకుడు, ఆయనే జీవాధిపతి, ఆయనే మన రక్షకుడు, ఆయనే జీవాధిపతి. కిరీటం, ఓకేనా? కిరీటం. ఓకే, 1 2 3 స్టార్ట్. జీవాధిపతి, ఆశ్చర్య చేయువాడాయనే, ఆశ్చర్య కార్యములు చేయువాడాయనే. మీరు చేతులతో పాటు ఏం చేయలేదు సార్, యాక్షన్ కూడా అలా చేయువాడాయన అంటే నిజంగా అలా చూస్తారు. చేయువాడాయనే నిరంతరం స్తుతింప తగినవాడాయనే. కింద నుంచి కూడా ఎక్కడ వెళ్ళిపోవాలంటే పల్లవ రాజ్యం వెళ్ళిపోవాలి. ఓకేనా? సింపుల్ పాట. ఆశ్చర్య కార్యము చేయువాడాయనే నిరంతరం స్తుతింప తగినవాడాయనే. ఆశ్చర్య కార్యము చేయువాడాయనే నిరంతరం స్తుతింప తగినవాడాయనే. నీవు రక్షింపబడినావా, నీ హృదయమిచ్చినావా, హృదయం. నీవు రక్షింపబడినావా, నీ హృదయమిచ్చినావా. యేసన్నంటే ఎవరో తెలుసా? యేసన్నంటే ఎవరో తెలుసా? యేసన్నంటే ఎవరో తెలుసా? ఆయనే మన రక్షకుడు, ఆయనే జీవాధిపతి, ఆయనే జీవాధిపతి. ఆశ్చర్య కార్యములు చేయువాడాయనే నిరంతరం స్తుతింప తగినవాడాయనే. ఆశ్చర్య కార్యములు చేయువాడాయనే నిరంతరం స్తుతింప తగినవాడాయనే. నీవు రక్షింపబడినావా, నీ హృదయమిచ్చినావా, నీవు రక్షింపబడినావా, నీ హృదయమిచ్చినావా. వాచు యేసన్నంటే ఎవరో తెలుసా? యేసన్నంటే ఎవరో తెలుసా? సరే, యేసన్నంటే ఎవరో తెలుసా? ఒకసారి అలా యేసన్నంటే ఎవరో తెలుసా అంటే మీరు ఏమన్నా తెలుసా? ఏమన్నా యేసన్నంటే ఎవరో తెలుసా? నేను యేసన్నంటే అంట మీకు ఎవరో తెలుసా? గట్టిగా యేసన్నంటే కాదు. ఓకే, ఎవరో తెలుసా? స్పీడ్గా 1 2 3 స్టార్ట్. యేసన్నంటే మీరు అలా అంటలేదు కాబట్టి మళ్ళీ చెప్తాను తర్వాత. మీరు స్పీడ్గా అన్నారు అనుకోండి, ఎంతమంది మీతో వచ్చేస్తారు. నేను 1 2 3 స్టార్ట్. యేసన్నంటే జోష్గా ఉండడానికి ఇలా యాక్షన్ పెట్టాం, అంతకంటే ఏం చేయాలి చెప్పండి. 1 2 3 స్టార్ట్. యేసన్నంటే టెంపో, 1 2 టెంపో అండ్ దాన్ని ఏమంటారు లయ అట్లా. 1 2 3 యేసన్నంటే 1 2 3 యేసన్నంటే యేసన్నంటే యేసన్నంటే. ఈ డాబా పగిలి పేపర్ వచ్చేది అలాగే అలా. ఓకే, 1 2 3 స్టార్ట్. యేసన్నంటే ఇస్తారు విధంతో పాటు చక్కగా అన్నారు. 1 2 3 ఇవన్నీ ఎందుకంటే మన సరదాగా జోష్గా నేర్చేసుకోవడం మాత్రమే. 1 2 3 స్టార్ట్. యేసన్నంటే యేసన్నంటే యేసన్నంటే
యేసనంటే ఎవరికి తెలుసా? యేసనంటే ఎవరికి తెలుసా? ఆయనే మన రక్షకుడు, ఆయనే జీవాధిపతి, ఆయనే జీవాధిపతి. ఆశ్చర్య కార్యములు చేయువాడాయనే, నిరంతరం స్తుతింప కలిగినవాడాయనే. ఆశ్చర్య కార్యములు చేయువాడాయనే, నిరంతరం స్తుతింప కలిగినవాడాయనే. నీవు రక్షింపబడినావా, నీ హృదయమిచ్చినావా? నీవు రక్షింపబడినావా, నీ హృదయమిచ్చినావా? యేసునంటే ఆయనే మన రక్షకుడు, ఆయనే జీవాధిపతి, ఆయనే మన రక్షకుడు, ఆయనే జీవాధిపతి, ఆయన జీవాధిపతి, ఆయన జీవాధిపతి, ఆయన జీవాధిపతి, ఆయనే జీవాధిపతి. యేసనంటే ఎవరు చెప్పాలి? Nicento, head and shoulder, Nicento, all belongs to Jesus. Speed of 1, 2, 3, start. Head and shoulder, Nicento, head and shoulder, Nicento, all belongs to Jesus. Toes and knees and shoulder, head, shoulder, toes and knees and shoulder, head, all belongs to Jesus. Head and shoulder, Nicento, head and shoulder, Nicento, all belongs to Jesus. Toes and knees and shoulder, toes and knees and shoulder, all belongs to Jesus. Sister, ఎవరు బాగా చేస్తున్నారు చూడండి, నేను చూపిస్తాను. మీరు చేయొద్దు. ఎవరు పర్ఫెక్ట్ గా నేను ఎక్కడ ఆపేస్తా కాలిపోవాలి. నేను టోస్ అని ఆపాను అనుకో, టోస్ దగ్గర ఆగిపోవాలి. హెడ్ అంటే హెడ్ దగ్గర యాక్షన్ అన్నారు. ఓకేనా? స్టాప్ అన్నప్పుడు ఎలా ఉంటుంది కదా. 1, 2, 3 స్టాప్. Head and shoulder, knees and toes, head and shoulder, knees and toes, all belongs to Jesus. Head and shoulder, knees and toes, head and shoulder, knees and toes, head and shoulder, knees and toes. Ready? ఇప్పుడు మనం జస్ట్ ఇదివరకు మీరు టైం కావాలన్నారు. ఈ పాట అయిన తర్వాత మీదే. చేతులతో పని చేద్దాం, చేతులతో పని చేద్దాం, చేతులతో పని చేద్దాం, చేతులతో పని చేద్దాం. అరులపై భారం మోపగా మోపగా, అరులపై భారం మోపగా మోపగా, సొంత అవసరాలను తీర్చుకుందాం, సొంత అవసరాలను తీర్చుకుందాం. ఓకే, ఇక్కడ ఎవరు పాడమంటారు? ఇదివరకు ఏదైనా బరువైన ఎత్తాలనుకో, అప్పుడు ఏమనేవాళ్ళంటే హైసా అనేవాళ్ళు. ఇప్పుడు మనందరం పాజ్ కాబట్టి ఏమంటాం? ఇవన్నీ అంటూ ఉంటాం కదా. కానీ ఇదివరకు రోజులు ఏమనేవారు? హైసా, గట్టిగెళ్ళవు, పట్టర పట్టు, గట్టిగా పట్టు, మనస పట్టుకున్న మారి రెడీ. పెద్దలు, ఆంటీలు, అంకులు అందరూ రెడీ కదా? ఎస్. చేతులతో పని చేద్దాం, చేతులతో పని చేద్దాం, చేతులతో పని చేద్దాం, చేతులతో పని చేద్దాం. పరులపై భారం మోపగా మోపగా,
యాక్షన్ అంటేనే అధిపతి ఆయనే జీవాధిపతి ఆశ్చర్య కార్యములు చేయువాడాయనే నిరంతరం స్తుతింపా తగినవాడాయనే ఆశ్చర్య కార్యములు చేయువాడాయనే నిరంతరం స్తుతింపా తగినవాడాయనే నీవు రక్షింపబడినావా నీ హృదయమిచ్చినావా నీవు రక్షింపబడినావా నీ హృదయమిచ్చినావా యేసునంటే ఎవరు తెలుసా యేసునంటే ఎవరు తెలుసా ఆయనే మన రక్షకుడు ఆయనే జీవాధిపతి ఆయనే మన రక్షకుడు ఆయనే జీవాధిపతి ఆశ్చర్య కార్యములు చేయువాడాయనే నిరంతరం స్తుతింపా తగినవాడాయనే ఆశ్చర్య కార్యములు చేయువాడాయనే నిరంతరం స్తుతింపా తగినవాడాయనే నీవు రక్షింపబడినావా నీ హృదయమిచ్చినావా నీవు రక్షింపబడినావా నీ హృదయమిచ్చినావా యేసయ్యంటే ఎవరు తెలుసా యేసయ్యంటే ఎవరు తెలుసా ఆయనే మన రక్షకుడు ఆయనే జీవాధిపతి ఆయనే జీవాధిపతి ఆల్రెడీ ఐదు రొట్టెలు రెండు చిన్ని చేపలు వేల మందికి పంచిరి 12 గంటలు ఎత్తిరి వేల మందికి పంచిరి 12 గంటలు ఎత్తిరి తగిలింది 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 తగ్గాయి మన ఊరిలో పెళ్లి విందులోన అయిపోయే ద్రాక్షరసం యేసయ్య చేసే ద్రాక్షరసం మన ఊరిలో పెళ్లి విందులోన అయిపోయే ద్రాక్షరసం యేసయ్య చేసే ద్రాక్షరసం తగిలింది 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 తగ్గాయి తగిలింది 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 తగ్గాయి భయమేలా దిగులేలా కన్నీరేలా అద్భుతాలు చేసే యేసయ్య ఉండగా భయమేలా దిగులేలా కన్నీరేలా అద్భుతాలు చేసే యేసయ్య ఉండగా తగిలింది 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 తగ్గాయి తగిలింది 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 తగ్గాయి తగిలింది తగిలింది ఒకసారి తగిలింది 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 తగ్గాయి తగిలింది తగిలింది భయమేలా దిగులేలా కన్నీరేలా అద్భుతాలు చేసే యేసయ్య ఉండగా భయమేలా దిగులేలా కన్నీరేలా అద్భుతాలు చేసే యేసయ్య ఉండగా తగిలింది 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 తగ్గాయి తగిలింది 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 తగ్గాయి